ఆత్మలకి సాంబ్రానికి మధ్య ఉన్న సంబంధం గురించి గరుడ పురాణంలో ఏం చెప్పారో తెలుసా? జనరల్ గా ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మొదటి కొన్ని రోజులు అతని ఇంట్లో సాంబ్రాణి వేయడం, అతన్ని దహనం చేసిన ప్రదేశంలో కూడా నిప్పు రాజేసి సాంబ్రాణి వేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇలా చేయడానికి కారణం ఈ సాంబ్రాణి గురించి గరుడ పురాణంలోని ప్రేతకాండ, శ్రాద్ధకాండలో మెన్షన్ చేసిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. అవేంటో చెప్తాను వినండి. జనరల్ గా మన అనుకున్న వాళ్ళు దూరమైనప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ భరించలేని బాధ, ఏడుపు వల్ల ఆ ఇల్లు మొత్తం నెగటివ్ ఎనర్జీస్ తో నిండిపోయి ఇంట్లో ఎవరు అడుగు పెట్టినా నెగటివ్ వైబ్సే వస్తూ ఉంటాయి. అలాంటి టైంలో గనక స్వచ్ఛమైన సాంబ్రాణి లాంటి ధూపాన్ని వెలిగిస్తే ఇంట్లోని నెగటివ్ ఎనర్జీస్ ని మస్కిటో కాయిల్ మస్కిటోస్ ని క్లీన్ చేసినట్టు క్లీన్ చేసేస్తుంది. దీని వల్ల బంధాల్లో చిక్కుకుపోయి ఇంటిని వదిలి వెళ్ళలేకపోతున్న ఆత్మలు యమలోక ప్రయాణాన్ని మొదలు పెడతాయి. కుటుంబ వ్యక్తులకు కళల్లో కనిపించడం, వాళ్ళను ఆవహించడం లాంటివి చేయకుండా ఇంటి నుండి ఆత్మలు వెళ్లిపోతాయి. భయం, బాధ అండ్ కన్ఫ్యూజన్ తో కొట్టుమిట్టాడుతున్న ఆత్మను శాంతిపరుస్తూ తమో గుణమున్న శక్తుల్ని ఇంటి దరిదాపులో కూడా రానికుండా చేస్తుంది. నేను చెప్పిన ఈ ప్రతి స్టేట్మెంట్ కూడా గరుడ పురాణంలో చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తుంది. కాబట్టి మన పెద్దవాళ్ళు తరతరాలుగా ఈ సాంబ్రాన్ని వేయడం అనే కాన్సెప్ట్ ని ఫాలో అవుతున్నారు. మనల్ని ఫాలో అవ్వమని నేర్పించారు. అయితే ఒక మనిషి ఊపిరి తీసుకోవడం ఆపేసిన మరుసటి క్షణం నుండి 11వ రోజు పిండ ప్రదానం చేసే వరకు ఒక ఆత్మ తన కళ్ళతో ఏం చూస్తుంది అన్న విషయాన్ని నేను ఒక లాంగ్ వీడియోలో మీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫుల్ వీడియో కోసం మీకు కింద కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చేయండి.